everything in the creation of God, everything in the creation of the God, light, earth లో వెజిటేషన్, సూర్యచంద్రులు, స్టార్స్, యానిమల్స్, ట్రీస్, everything in the creation of God came out when God spoke. అవి ఎలాగ వచ్చినాయి అంటే గాడ్ సెడ్ అనగానే వచ్చినాయి. ఐ ఆల్ విత్ మీ? అందరూ చెప్పండి, నాలెడ్జ్ అనండి. దిస్ ఓన్లీ వన్ కైండ్ దట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బికాస్ గాడ్ క్రియేటెడ్. అది ఎవరంటే మ్యాన్. It's a man God created. Everything he said and they came. He said and he came. He spoke and it came. He spoke and he came. It was only man who was created. Apart from man, మీరు బైబిల్ క్లియర్గా చదివితే there is one more God created, and that is fish. Praise the Lord. Knowledge. అయ్యే మానవుడిలాగా అర్థం చేసుకోగల. అవునా పాస్టర్ గారు? బైబిల్లో ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చదవండి, అర్థమైపోతుంది. And God said, when it comes to God created great whales and every living creature that the water would teem. Wow, my God. Let's give a big clap offering for this knowledge. It is man and it is the fish. సీజర్కి ఎందుకు ఇవ్వమన్నాడండి? ఇంకోటి ఏదన్నా ఉన్నా పాస్టర్ గారు? ఏం లేదు. సీజర్కి ఎందుకు ఇవ్వమన్నాడు? ఆ కాయిన్ సీజర్ది. అదేం పాస్టర్ గారు? నేను ఒక కథ చెప్తాను. ఒకరోజు సీజర్ గారు రోమ్ నుంచి ఇజ్రాయెల్ వచ్చాడు. ఇజ్రాయెల్ వచ్చి ఆ గలిలీ సీపాంత్రాన్న ఒక షికారుగా బోట్ ఎక్కాడు. బోట్ ఎక్కి అలాగా మాట్లాడుతా చేతిలోంచి ఆయన కాయిన్ జారిపోయింది, నీళ్ళలో పడిపోయింది. ఎవరి కాయిన్ అది? ఆ రోజు యేసు ప్రభు, పీటర్ గో, ఐ విల్ కమాండ్ ఎ ఫిష్ టు మింగిఫై దట్ కాయిన్. And he commanded. He commanded. My God. How did he command? By his spirit. Word. That word became flesh. Did your word become flesh? Did your word, which is the spirit, did it become flesh? నువ్వు ఇంకా కొట్టుకుంటున్నావు నీ ఫ్లెష్తో, ఈ బాడీ ఫ్లెష్ బాడీతోనూ ఆ సోల్ బాడీతో ఇంకా కొట్టుకుంటున్నా. నీకు ఇంకేం అర్థం అవట్లా. ఓకే సార్, ఎంతమందికి బాధ రాగానే బాధ వచ్చేస్తుంది? చేయి ఎత్తలేదో? ఓకే, చేయి తెప్పండి. పక్కన ఉన్న వాళ్ళు వైపు చేసి అయిపోయావు. Your spirit will not take the flesh. అది శరీరధారి అవ్వదు. అయిపోయావు. ఫినిష్. ఖతం. ఫినిష్. ఎంతమందికి కోపం రాగానే కోపం వచ్చేస్తుంది? నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఖతం. నేను చెప్తా ఉంటాను, మీరు ఖతం అంటా ఉండండి. ఎంతమందికి కొట్టాలనగానే కొట్టేస్తున్నారు మీ భార్యల్ని? కథం. రైట్, వెరీ గుడ్. కథం.
నీకు టైం ఉన్నది. కథం. రోగం రాగానే అమ్మా ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏ డాక్టర్ ఉన్నాడు చెప్పండి. కథం. ద స్పిరిట్ ఇస్ నాట్ టేకింగ్ ఆన్ దట్ బాడీ. గాన్, ఫినిష్, కథం. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఎలా జరుగుతుంది? అబ్సల్యూట్ ఎక్సర్సైజ్ ఆఫ్ యువర్ బిలీవ్ దట్ యు ఆర్ ఎ స్పిరిట్ బాడీ. అబ్సల్యూట్ గా ఏది నిన్ను వచ్చి డిస్టర్బ్ చేయలేదు. నథింగ్. పక్కన వాళ్ళు వచ్చేసి నలుగురు చెప్పండి నథింగ్ అనండి. కొంచెం గట్టి చెప్పండి నథింగ్. పళ్ళు బిగి చెప్పండి నథింగ్. సే అబ్సల్యూట్లీ నథింగ్. నథింగ్. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నువ్వు అటు జారేవో, స్పిరిట్ విల్ నాట్ వేర్ ఆన్ దట్ ఫ్లెష్. అది బయటకు రాదు. వా. And so now listen carefully. జాగ్రత్తగా గమనించండి. And this Jesus, the Spirit Jesus, అంటే లోపల a word became flesh. అందుకే ఆయన చెప్పింది ప్రతిదీ జరిగిపోతూనే ఉన్నది. ఎందుకు అంటే జాగ్రత్తగా అది ఎక్కడో ఉన్నది చూడండి, దాన్ని తవ్వి బయటికి తీసుకొచ్చాడు. He became flesh. The word became flesh. The word which is in the Spirit. సో ఈరోజు నేను ఏం నమ్ముతున్నాను అంటే, నేను ఎలా చెప్పాలి నాకు అర్థం అవుతుంది. ఏది పలికినా జరిగింది. టబర్నాక్లస్ రాత్రి నుంచి ఏది నువ్వు పలికినా జరిగింది. జరిగింది, జరగాలి, జరిగి తీరిద్ది, జరగకుండా మానదు. అందరు గట్టిగా 10 సార్లు చెప్పండి. జరిగింది, జరిగింది, జరిగి తీరిద్ది. చెప్పండి చెప్పండి చెప్పండి. జరిగి తీరిద్ది. నో వే. The spirit way has taken the body. నువ్వు బయటికి లాగావు. బయటికి లాగి స్పిరిట్ బాడీలో నీ ఫ్లెష్ లో ఉన్న రోగాన్ని చూసి నేమ్ ఆఫ్ జీసస్ come out అంటే. నీది కాదు ఆ బాధ, నీది కాదు ఆ పెయిన్, నీది కాదు అది, నీది కాదు. అండర్స్టాండ్ బిలీవ్, స్టేట్ ఆఫ్ మైండ్. అది నాది కాదు. నాదంతా మహిమ, నాదంతా శక్తి, నాదంతా మాట. దిస్ వర్డ్ హస్ బికమ్ ఫ్లెష్. అది నాది, వేరే అన్ని నాది కాదు. ఐ విల్ లుక్ ఫ్రమ్ అవుట్ సైడ్. సెపరేట్ చేసే బిగిన్ టు లుక్. ఆ శరీరంలో ఏమున్నది, ఆత్మలో ఉన్న రోగం ఏంటి, శరీరంలో ఉన్న రోగం ఏంటి, ఫెయిలియర్స్ ఏంటి, ఆందోళన ఏంటి, బయట నుంచి చూసి ఐ సే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు చేప పట్టావు అంటే నోటులో కాయిన్ ఉంటుంది. మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్. అంత చెప్పండి అది నేను అనని. కొంచెం గట్టి చెప్పండి అది నేను అని. అది నేను అనని. అందరు గట్టి. నాకు ఆందోళన ఉండదు, నొప్పి ఉండదు, రోగం ఉండదు, కష్టాలు నష్టాలు నథింగ్. పాపం ఉండదు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఆత్మలో ఉన్నాడు, స్పిరిట్ బాడీలో ఉన్నాను నేను. Praise the Lord. 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 Our fault is మనం ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ జారిపోతున్నాం అంటే, the moment you think like a flesh body and a soul body, you're gone. కథం. ఇది జరిగిద్దా అన్నది ఆత్మ బాడీలో, స్పిరిట్ బాడీలో లేని వొకాబులరీ. జరిగిద్దా. పక్కనున్న వాళ్ళవి జరిగిద్దా అనండి. ఇస్ దట్ ఎ క్వశ్చన్? ఇది అవ్విద్దా, జరిగిద్దా, పోద్దా? ఇస్ దట్ ఎ క్వశ్చన్? నౌ లిసన్ కేర్ఫుల్లీ. మ్యాన్ ఈస్ క్రియేటెడ్, ఫిష్ ఈస్ క్రియేటెడ్. ఇంకోటి ఉన్నది. సో ఏదైతే క్రియేట్ అయ్యిందో దాని మీద నువ్వు డామినేట్ చేసేయచ్చు. ఫిష్ created, Jesus dominated. God said to the whale, go and swallow Jonah. It happened. Jesus came to Peter and said, throw your net on your right side. It happened. Again Jesus, the resurrected Jesus, came and he said,
త్రో యువర్ నెట్స్. 153 ఫిష్ కే. ఒకసారి చెప్పండి, దేవుడికి ఫిష్కి కనెక్షన్ ఏంటి? కనెక్షన్ ఏంటి? ఆమేన్. There is one more which is created. తెలిసిందో, మై గాడ్, ఎప్పుడైతే తెలిసిందో, వేరే అన్ని స్పోక్ సెట్. One man created, 2 the fish whales created. Third one, నువ్వు దాని మీద ఏలొచ్చు. ఏంటి అంటే, అరే బాబా అనిపించింది నాకు. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ Genesis 1:1. చదవండి. ఓ మై గాడ్. In the beginning God created heavens and the earth. That's the reason Moses said, "Oh heavens, oh earth, assemble as a witness again." Assemble అన్నాడు. Assemble అన్నాడు. Praise the Lord. It's heavens and the earth. Everything that is on the earth, everything in the heaven, everything will bow down before you. It bow down before God. The heavens give the glory. అవి దేవుడికి మహిమిస్తాయి. అసెంబల్ అనగానే అసెంబల్ అవుతాయి. మై గాడ్, 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 మై గాడ్. And everything that is in that creation, the heaven and earth creation లో, ఆ ఎర్త్ లో ఉన్న సముద్రాలు, జాగ్రత్తగా గమనించండి, ఎర్త్ లో ఉన్న సముద్రాలు, గివ్ మీ డి మైనర్, ఎర్త్ లో ఉన్న సముద్రాలు, ఆ సముద్రాలు జాగ్రత్తగా గమనించండి. ఆ సముద్రాల్లో పొంగి వచ్చినప్పుడు యేసుప్రభు ఆ నావలో ఉన్నాడు. అట్లని చూసాడు. హోరు గాలులు వీచు, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయ. ఒక నలుగురికి చెప్పండి, నెమలం అయిపోతాయి, నెమలం అయిపోతాయి, నెమలం అయిపోతాయి, అవి నెమలం అయిపోతాయి, అవి నెమలం అయిపోతాయి. నెమలం అయిపోయి తీరాలి. బికాస్ దే వర్ క్రియేటెడ్. ఓ మై గాడ్. అందరు చెప్పండి, ఇది ఒక మెంటాలిటీ అనండి. దిస్ ఇస్ కాల్డ్ మిరాకిల్ మెంటాలిటీ. మిరాక్యులస్ మెంటాలిటీ. ఇది ఒక మెంటాలిటీ. ఆ మెంటాలిటీలోనే how the word became flesh in Jesus Christ, the spirit will take on that visibility in you. Amen.